నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో స్పిరిచ్యువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. మరి ఇవాల్టి టాపిక్ యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? మరి ఈ విషయాలని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే పిఎంసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఆయన ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి ఆయనే ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారితో మనం మాట్లాడి ఈ యాక్సెప్టెన్స్ అన్న విషయం పైన మరి ఎంతో అవగాహన పొందుదాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. యాక్సెప్టెన్స్ అన్న పదానికి అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం, ఎస్. ఒప్పుకోవడం. మన జీవితంలో ఏమి జరిగినా, ఎస్. ఏది ఎలా ఉన్నా, దీనికి ఒక లైన్ ఉంటుంది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. ఎస్. మన జీవితంలో ఏది జరిగినా, ఏది జరుగుతూ ఉన్నా, ఎస్. ఏది జరగబోయేది ఉన్నా యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎస్. ఓకే. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంత ఈజీగా ఉండదు ఇది. మన జీవితాలలో సంఘటనలు జరిగినప్పుడు మనకున్నటువంటి జ్ఞాన స్థాయిని బట్టి మనం చలిస్తుంటాం. ఎస్. అంటే రెస్పాండ్ అవుతుంటాం. ఉదాహరణకు ఉన్నట్టుండి ఏ యాక్సిడెంట్ అయ్యి నాకు ఏదన్నా కాలు పోవడమో చెయ్యి పోవడమో జరిగిందనుకో, అప్పుడు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ అని ఎవరన్నా చెప్పారనుకో, మండుతుంది లోపల. ఎస్. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంది? ఇక్కడ చెయ్యి పోయింది లేదా కాలు పోయింది. కరెక్ట్. అంటే పదాలు చెప్పేటప్పుడు బాగానే ఉంటాయి, వినే వాళ్ళకి చాలా బాగానే ఉంటాయి. జీవితంలో జరగరానివి జరిగినప్పుడు ఎస్. ఇవన్నీ పనికిరాని లాగా కనపడతాయి. ఎస్. ఈ కాన్సెప్ట్లు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు బాగానే ఉంటాయి. జీవితంలో నిజంగా ఏదైనా జరిగినప్పుడు దీని యొక్క అసలైనటువంటి అర్థం మనకు అర్థమవుతుంది. ఓకే. మన జీవితం ఎలా ఉన్నా నిజానికి అదంతా మనం ఎంచుకున్న లైఫ్ అది. ఎస్. యాక్సెప్ట్ చేస్తే జీవితం ఒకలా ఉంటుంది, యాక్సెప్ట్ చేయకపోతే జీవితం నరకంలా ఉంటుంది. ఉదాహరణకు ఈ జన్మలో నేను ఈ శరీరం నల్లగా ఉంది, నా శరీరం నల్లగా ఉంది అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయలేదనుకో, జీవితంలో ప్రతి క్షణం నరకమే. నేను ఇలా ఎందుకు ఎంచుకున్నానో దీనికి ఒక పర్పస్ ఉంటుంది. ఎస్. ఈ పర్పస్ మనకు అర్థమైందనుకో, యాక్సెప్ట్ చేస్తాం దీన్ని. ఓకే, ఈ యొక్క పర్పస్ ఇలా ఉంది కాబట్టి నేను ఈ శరీరాన్ని ఇలా ఎంచుకున్నాను, అర్థమవుతుంది. అర్థం కాకపోతే యాక్సెప్ట్ చేయలేం. యాక్సెప్ట్ చేయగలగడం అన్నది అరుదైనటువంటి విషయం. అది ఎస్. నీకు ఎంతో జ్ఞానం ఉంటే తప్ప నీకు యాక్సెప్టెన్స్ రాదు. లోతైన అవగాహన ఉండాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు తెలిసి ఉండాలి. ఎస్. ఓకే. ప్రతి దాని పట్ల ఆ బిగ్ పిక్చర్ పట్ల క్లారిటీ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయలేం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో విషయాలు. ఎస్. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒకతను మ్యారేజ్ అయింది, తర్వాత డైవర్స్ అయింది. అతనికి కూడా తెలుసు యాక్సెప్ట్ చేయాలి అని. చేస్తాడా? యాక్సెప్ట్ చేస్తాడా? అంటే అతను ఉన్న స్థాయిని బట్టి అది ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది అతని పైన డిపెండ్ అవుతుంది. కరెక్ట్ చెప్పారు. కానీ నార్మల్ పర్సన్స్ అవ్వగలరా? నార్మల్ పర్సన్స్ కాలేరు. అదే స్థితిలోనే జీవిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్. అవునా కదా? తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో, వాళ్ళకున్న స్తోమతలో ఎస్, శ్రమ చేసి తమ పిల్లల్ని పెంచుతారు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎస్. పెద్ద అయిన తర్వాత అదే పిల్లలు ఈ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు. ఎందుకు? సరిగ్గా పెంచలేదని, లేదా వాళ్ళకున్నటువంటి గ్యాప్స్ వల్ల, లేదా ఇంకో చోట ఎక్కడన్నా వదిలేస్తారు. ఎస్. ఇవన్నీ మనం చూస్తున్నాం టీవీలలో. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి లోతైన అవగాహన లేదు, యాక్సెప్టెన్స్ లేదు. ఎస్. ఈ భూమి మీద ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిలా ఉండలేడు. ఏ వ్యక్తి చెప్పిన మాట ఇంకొక వ్యక్తి వినరు. ఎస్. వింటారు అన్నది భ్రమ.
హ్మ్. ఎవ్వరు చెప్పింది ఎవరు వినరు. హ్మ్. ఎవరికి ఏది అనిపిస్తే అది చేస్తూ పోతారు అంతే. హ్మ్. కానీ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే మనం దాని లోతైన అవగాహనను అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయగలమో, హ్మ్. జీవితం నందనవనంగా తయారవుతుంది. యెస్. బ్యూటిఫుల్‌గా తయారవుతుంది. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. నా వైఫ్‌ని నాకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటే, హ్మ్. అప్పుడు భార్య అవసరం లేదు. రోబో తెచ్చుకోవచ్చు. హ్మ్. రోబో మనం ఏం చెప్తే అది ఇంటది. సాఫ్ట్‌వేర్ తయారు చేస్తే ఆ విధంగా హ్మ్. రోబో నడుచుకుంటూ ఉంటది. యెస్. మనం చెప్పినట్లు వాళ్ళు వినరు. మన ఆధ్యాత్మిక ప్రగతికి వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు వాళ్ళు. హ్మ్. ఓకే. తద్వారానే మనం ఎదుగుతాం. హ్మ్. మన లైఫ్‌లోకొచ్చే ప్రతి పర్సన్ మనకి ఏదో నేర్పించడానికే వస్తారు. హ్మ్. అది మనం అర్థం చేసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. హ్మ్. అర్థం చేసుకోకపోతే చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. యెస్. సీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన చాలా దానికి కార్యకారణ సంబంధాలుంటాయి. హ్మ్. మనం ఏం చేస్తామంటే, ఆ లోతైన అవగాహన లేకపోవడం వల్ల వాట్ ఈస్ వాట్ అని ఆలోచించం. హ్మ్. ఒక జడ్జిమెంట్‌కొచ్చేస్తాం ఎప్పుడు. యెస్. కొంతమంది అంటుంటారు, హ్మ్. నా జీవితాన్ని వీడు నాశనం చేశాడు, వాడు నాశనం చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి నాశనం చేసింది, లేకపోతే ఆ అమ్మాయి నాశనం చేసింది. హ్మ్. ఇట్లాంటి వర్డ్స్‌ని యూజ్ చేస్తుంటారు. యెస్. ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేయలేరిక్కడ. హ్మ్. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. హ్మ్. ఇది ఎంతో అవగాహన ఉంటే తప్ప అర్థమయ్యే విషయాలు కాదివి. హ్మ్. మన జీవితం ఎప్పుడు గూడాను అది మన చేతుల్లోనే ఉంటుంది పూర్తిగా. యెస్. పక్క వాళ్ళ చేతుల్లో ఏముండదు. హ్మ్. పక్కవాడు ఎప్పుడు కూడా నీకు మిర్రర్ వాడు. నీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీకు అద్దంలో కనిపించే నీ ప్రతిబింబం అది. యెస్. నువ్వు ఇంటర్నల్‌గా ఏం కలిగి ఉన్నావో ఎదుటివాడు ఆ విధంగా బిహేవ్ చేస్తుంటాడు. హ్మ్. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే మనం ఒక సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు అది వెంటనే మారిపోతుంది. క్షణాల్లో మారిపోతుంది. హ్మ్. నీకు ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చిన్నప్పుడు హ్మ్. అంటే ఎన్నో రకాల ఇబ్బందులుండేవి హ్మ్. మా ఫ్యామిలీలో. యెస్. కానీ ఈ ఇబ్బందులున్నాయి గదా! హ్మ్. ఈ కష్టాలున్నాయి గదా! ఈ బాధలున్నాయి గదా! అని ధ్యానానికి ముందు నేను ఫీల్ అయ్యేవాడిని. హ్మ్. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏదైనా జరగని హ్మ్. యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా. యెస్. అది ఎలాంటిదైనా. హ్మ్. ఎంత బాధ పెట్టేదైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టం తెచ్చేదైనా, హ్మ్. ఎంత అవమానం ఉన్నా హ్మ్. ఓకే. యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా. హ్మ్. ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయడం అనేది నా జీవితంలో లేకపోతే అసలు ఈరోజు ఈ క్షణం పీఎంసీలో ఉండను నేను. హ్మ్. పీఎంసీలోంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఓకే. నా ఎంటైర్ లైఫ్ అంతా ఒక ఎత్తు. హ్మ్. పీఎంసీలోకొచ్చిన తర్వాత నా జీవితం ఒక ఎత్తు. ఓకే. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. హ్మ్. నేను 6 సంవత్సరాలు ఒకటే ప్లేస్‌లో ఉన్నది ఒకే ఒక్క చోట అది పీఎంసీలో. హ్మ్. నేనెప్పుడూ ఒక పని చేయలేదు. హ్మ్. కంటిన్యూయస్‌గా ఓకే. అన్ని పనులు చేస్తూ వచ్చాను. హ్మ్. పీఎస్ఎస్ఎంలో ఉండేటువంటి అన్ని విభాగాలలో పని చేసుకుంటూ వచ్చాను. హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఎవరికి ఏ జ్ఞానం ఉంటే వాళ్ళు ఆ జ్ఞానంతో బిహేవ్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళ జ్ఞానానికి అది కరెక్టు. యెస్. ఓకే. హ్మ్. కానీ సంపూర్ణ సత్యంలోకొచ్చేసరికి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటుంది. హ్మ్. కానీ ఒక మనిషిని యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళ మైనస్‌లతో సహా యాక్సెప్ట్ చేయగలగాలి. యెస్. నేను ఓన్లీ ప్లస్‌ని యాక్సెప్ట్ చేస్తా, మైనస్‌ని యాక్సెప్ట్ చేయనంటే కుదరదు. హ్మ్. మీరున్నారు. ఇప్పుడు మీలో ఉన్న మంచిని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తా, చెడుని యాక్సెప్ట్ చెయ్యను అంటే కుదరదు. హ్మ్. మీతో నేను నడవాలి అంటే రెండింటిని సమానంగా యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. టైం వచ్చినప్పుడు మీరు ఆ చేంజ్ అనేది వస్తుంది. యెస్. అట్లా హ్మ్. మన లైఫ్‌లో గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు హ్మ్. ఈ యాక్సెప్టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక పాశుపతాస్త్రం లాంటిది మనకు. హ్మ్. వెంటనే ఆ సిట్యుయేషన్‌లోంచి మనం బయటకొచ్చేస్తాం. ఓకే. ఒక నాన్ మెడిటేటర్ హ్మ్. తన జీవితంలో జరిగే ఏ విషయాలను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. యెస్. ఎందుకంటే వాళ్ళకి ఆ విజ్డమ్ ఉండదు. హ్మ్. అందులోనే ఈ జీవితం అంతా గడిపేస్తారు. హ్మ్. ఉదాహరణకు చాలామందున్నారు. హ్మ్.
ఒక అబ్బాయి, ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు. హ్మ్. ఓకే. ఏదో కారణం చేత వాళ్ళు విడిపోతారు. హ్మ్. విడిపోయిన తర్వాత అందులో ఎవరో ఒకరు ఇంకా లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోరు. హ్మ్. ఆ జ్ఞాపకాలతోనే లైఫ్ లీడ్ చేస్తారు. యెస్. అట్లాంటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? హ్మ్. ఫిజికల్‌గా హ్మ్. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యో, కాలో పోయిందనుకో, హ్మ్. ఈ చెయ్యి పోయింది, ఈ కాలు పోయిందని ఈ జీవితం అంతా ఏడ్చేవాళ్ళున్నారు. యెస్. అరే! వాటెవర్ హ్యాపెన్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? హ్మ్. అంత అంటే నీకెంత జ్ఞానం ఉండాలి ఆ స్థాయిలో పోవాలంటే. యెస్. ఓకే. అంటే అంత ఈజీ గాదు. హ్మ్. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అతని దగ్గర ఉండాలి అంటే కనుక నాకొక అర్థమైన పాయింట్ ఏంటంటే, అతను ధ్యానం చేసి ఉండాలి. ధ్యానం చేయాలి. హ్మ్. ధ్యానంతో పాటు వాళ్ళ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. యెస్. ఏం చేయడానికి మనం ఇక్కడికొచ్చామన్నది తెలుసుకుంటే మిగతా అంతా ఈజీ అయిపోతుంది. ఓకే. దానిలో భాగమే ఇంక నీకు ఏం జరిగినా. హుహు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నాడు. హ్మ్. ఆయనకు ఈ మూవ్‌మెంట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 30 ఏండ్లు పట్టింది. యెస్. ఓకే. హ్మ్. ఈ 30 ఏండ్ల పాటు ఆయన తన భార్యని, తన 2 పిల్లలను హ్మ్. ఓకే. ఎంతో అందమైన ఒక కుటుంబం, హ్మ్. మంచి సాలరీ హ్మ్. అన్నింటిని పక్కన పెట్టి కంప్లీట్‌గా ధ్యాన ప్రచారానికి అంకితమయ్యారాయన. హ్మ్. కొద్ది సమయాన్ని మాత్రమే ఆయన ఇంటికిచ్చేవారు. హ్మ్. ఆయన ప్రయారిటీ అంతా ధ్యానం అయిపోయింది. యెస్. అలా రేయనక, పగలనక, ఎండనక దేన్ని లెక్క చేయకోకుండా కొన్ని వేల కిలోమీటర్లు ఆయన జర్నీ చేసాడు. లక్షల కిలోమీటర్లు జర్నీ చేసాడాయన. హ్మ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరిగాడాయన. హ్మ్. దాదాపు 30, 40 దేశాలు కవర్ చేశాడాయన. యెస్. అటువంటి వ్యక్తి 2012లో ఒక టీవీ9 ఛానల్ ద్వారా మొత్తం ఒక డిజాస్టర్ ఎక్స్‌పీరియన్స్ ఎంటైర్ పీఎస్ఎస్ఎంకి. హ్మ్. ఆ సమయంలో పొరపాటున ఆయన గనుక దాన్ని యాక్సెప్ట్ చేయలేదనుకో, హ్మ్. ఆ క్షణంలోనే హార్ట్ అటాక్ వచ్చి పోతాడాయన. హ్మ్. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 30 ఏళ్ళు పట్టింది. హ్మ్. ఆయన చాలా కూల్‌గా ఉన్నాడాయన. హ్మ్. అంటే ఎంత యోగత్వం ఉండాలి ఆయనలో. యెస్. ఆ ఒక్క సంఘటనతోనే ఆయన ఎక్కడో ఉన్నాడని తెలిసింది. హ్మ్. సీ అంత ఈజీ గాదు. యెస్. 30 ఏండ్లు శ్రమ చేస్తే హ్మ్. ఏర్పడిన ఒక సామ్రాజ్యం హ్మ్. కొన్ని క్షణాలలో అలా కుప్పకూలిపోతే హ్మ్. దాన్ని తట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం గాదు. హ్మ్. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో నష్టాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. హ్మ్. ఎన్నున్నా వేటిని లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయన దేనికోసం పుట్టాడో ఆయనకు తెలుసు. హ్మ్. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందంటే సార్, హ్మ్. యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి తెలియకపోవడం. యెస్. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నీకు తెలుసనుకో, హ్మ్. యాక్సెప్టెన్స్ అనేది బై డిఫాల్ట్‌గా జరుగుతది. హ్మ్. ఈ యాక్సెప్టెన్స్ రావాలంటే నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, హ్మ్. సీనియర్ మాస్టర్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటూ, యెస్. ఒక 40 డేస్ దీన్ని ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. ఫస్ట్ ఏం చేయాలంటే మన జీవితంలో ఉన్నటువంటి యాక్సెప్ట్ చేయలేనివి రాయాలి. హ్మ్. రాసి వీటిని ఎలా మనం మార్పు చేసుకోవచ్చు అన్నది ఆలోచించాలి. హ్మ్. ఆలోచిస్తే వాళ్ళకి చాలా సొల్యూషన్స్ వస్తాయి. హ్మ్. ఒకవేళ సొల్యూషన్స్ రాకపోతే సీనియర్ మాస్టర్స్‌ని కనుక్కోవచ్చు. యెస్. వాళ్ళని కనుక్కొని దానికి తగిన విధంగా వాళ్ళు వాళ్ళ మార్పు చేసుకోవచ్చు. హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి మనల్ని కూడా అడగొచ్చు. హ్మ్. అడిగితే చక్కగా వాళ్ళకి చెప్తాం మనం. యెస్. ఎలా చేంజ్ చేసుకోవాలో మనం చెప్తాం. హ్మ్. సో, అందుకే మనకు ఫోన్‌లు రాకుండా డైరెక్ట్‌గా కార్యక్రమంలోనే చెప్పేస్తున్నాం. హ్మ్. ఫస్ట్ లిస్ట్ చేసుకోవడం. యెస్. నీ జీవితంలో యాక్సెప్ట్ చేయలేనివి ఏమున్నాయి? హ్మ్. లిస్ట్ చెయ్యి. అంటే పరిస్థితులవ్వచ్చు, లేతే వాటెవర్ పర్సన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ లిస్ట్ చేయాలి. హ్మ్. లిస్ట్ చేసి దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? హ్మ్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే దేనైనా మనం యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆ విషయంలో మనకు అజ్ఞానం ఉందని అర్థం. హ్మ్. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే ఆ విషయంలో జ్ఞానం లేకపోవడం వల్ల మనం యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. ఏదైనా జరగని, హ్మ్. మన జీవితంలో ఎంత వర్స్ట్ సిట్యుయేషన్ అయినా జరగని, యెస్. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. హ్మ్. ఎందుకంటే అది నువ్వు ఎంచుకొనొచ్చిన ఒక లెర్నింగ్‌లో భాగం అది. ఇది అర్థం అవ్వాలి.
ఇది అర్థం కానప్పుడే చాలా అనర్థాలు జరుగుతాయి. మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏ విషయాలనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నామో ఆ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు మనం ఆలోచించుకుంటాం. కొన్ని కూర్చొని దాని మీద సాధన చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా ఓహో! ఈ విధంగా జరగడం వల్ల నా లైఫ్‌లో ఇది జరిగిందా? ప్రతి డిజాస్టర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ వస్తది. యెస్. చాలామంది ఆ ఫ్రూట్‌ని చూడకోకుండానే సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఎందుకంటే నాకింత ఘోరమైన అవమానం జరిగింది. నాకింత ఘోరమైన ప్రమాదం జరిగింది. నా జీవితంలో అనుకోనిది ఇలా జరిగింది ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరన్నా ప్రేమించుకొని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎవరైనా చేసుకున్నారనుకో, చనిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా నీకు? యెస్. అంటే పిల్లలు చేసుకుంటే ఇంటి పక్కల వాళ్ళు ఏమంటారనే భయంతో చనిపోతారు కొంతమంది. లేదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారని తెలిస్తే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తారు. చేసినప్పుడు అబ్బాయి అమ్మాయి చచ్చిపోతుంది. ఇలాంటివి ఎన్నో చూస్తాం మనం. ఎస్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంతే. ప్రతిదీ ఒక అనుభవం కోసం వచ్చాం మనం. కానీ తొందరపడి ఈ లైఫ్ని ముగించేస్తారు. ఎస్. ఇది ఒక టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. చనిపోయిన తర్వాత పర్మనెంట్ ప్రాబ్లం ఉంటుంది, అది ఎవరికి తెలియదు. మన జీవితంలో ఎటువంటి డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినా, అంటే ఎంత వినాశకరమైన అనుభవం జరిగినా అది మన మంచికే. ఎందుకంటే దాని తర్వాత ఏదో అద్భుతమైన ఫ్రూట్ రాబోతోంది. ఎస్. నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావాల్సి వచ్చింది. నాకు ఫస్ట్లో ఏమనిపించిందంటే ఈ కారణమైనటువంటి వ్యక్తులందరినీ కనీసం బ్రతికుండంగానే ఒక 100 సార్లు చంపాలనిపించింది నాకు. కాలి బటన్ వేల దగ్గర నుంచి నరకడం మొదలు పెడితే తల వరకు ఒక 100 సార్లు నరికి, ఆ నరికిన ప్రతిసారి గ్యాప్ వస్తుంది కదా శరీరంలో, అక్కడ ఎర్ర కారం పొడి వేసి వాళ్ళని ఆ పెయిన్ అలా చూడాలనిపించింది నాకు. అంతటి కోపం వచ్చేసింది లోపల నాకు. ఓకే, నా ఆలోచనలు చూసి అరే ఒక ఆనంద్ అనేటోడు ఇలా తయారయ్యాడేంటి. ఓకే, ఎందుకంటే అక్కడ కంప్లీట్ నా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోంచి నేను బయటకు వస్తే రోడ్డు మీద పడడమే. అది ఆల్రెడీ రోడ్డు మీద పడ్డాం. అయ్యో. అక్కడి నుంచి కోలుకోవడం అన్నది నేను సింగిల్గా ఉండింటే అది అసలు లెక్క చేసేవాడిని కాదు. టోటల్ ఫ్యామిలీ అక్కడ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఏం చేయాలో నాకు తెలియలేదు. దీనికి కారణమైన వాళ్ళని ఏం చేసైనా సరే, మనం ఏమైనా పర్వాలేదు, వాళ్ళు మాత్రం చావాలి అని డిసైడ్ అయిపోయాను. అలాంటి స్థితిలో నుంచి ఒక్కసారిగా నాకు ఈ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ గుర్తొచ్చేసింది. ఓకే, ఇది కూడా నా మంచికే జరిగింది. ఎక్కడో నేను అడవుల్లో ఉన్నాను, నేను ఇక్కడ నా పని లేదనుకుంటా, అందుకే నా నేచర్ ఇలాంటి పని చేసింది నాకు అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. వచ్చి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి ఒక 40 days మెడిటేషన్ చేసి మళ్ళీ నా పర్పస్కి నేను కనెక్ట్ అయిపోయా. మాయ అన్నది చాలా ప్రచండంగా ఉంటుంది. మాయ అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మాయలో నుంచి మనం బయటికి రావాలి. బయటికి రావాలన్నప్పుడు ఒక 40 days మెడిటేషన్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ 40 days మెడిటేషన్ చేయగానే ఎవరినైతే ఇట్లా నరికి చంపుదాం అనుకున్నానో ఆ వ్యక్తికే ఫోన్ చేశా. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు గనక ఆ పని చేయకపోయిందంటే నేను ఆ అడవుల్లో ఉండిపోయేటోడిని, నా జీవితం అంతా అడవుల్లో అయిపోయేది. సో నేను చేయాల్సింది ఇది కాదు, ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలా, ప్రపంచం అంతా మొత్తం ధ్యానాన్ని, శాకాహారాన్ని, స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేయాలా, అది నా పర్పస్. ఈ అడవుల్లో ప్రాజెక్ట్ కాదు నేను చేయాల్సింది అని చెప్పేసి నేను ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాను. ఓకే, ఒకవేళ నేను కనుక అది యాక్సెప్ట్ చేయకపోయింటే ఖచ్చితంగా దాన్ని చంపేసేటోడిని. ఆ చంపడం కూడా చాలా క్రూరాతి క్రూరంగా చంపేటోడిని. ఇప్పుడు మీకు కనిపించే ఆనంద్ అనేటోడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, లోపల ఒక వయలెన్స్ ఆనంద్ కూడా ఉన్నాడు. అత్యంత క్రూరంగా ఉంటుంది అది. సో ఈ యాక్సెప్టెన్స్ లేకపోతే ఏమవుతుంది, ఆ క్రూరుడు లోపల నుంచి ఉన్న క్రూరుడు బయటకు వస్తాడు. సో ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్లోకి తెచ్చుకుంటాం. అతను చంపితే ఏమొస్తుంది చెప్పు, అతని ప్రణాళిక దెబ్బతింటుంది, నా ప్రణాళిక కూడా దెబ్బతింటుంది. చంపడం వల్ల ఏమైనా సొల్యూషన్ వస్తుందా? ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అవును. ఓకే, జైలుకి వెళ్తాము, తర్వాత అన్ని వినాశకరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది.
చిన్న యాక్సెప్టెన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా చేసింది చూడు నా లైఫ్ని. హ్మ్. ఇప్పుడు ఎవరైతే నన్ను ఇలా చేశారో హ్మ్. అతని జీవితం ఎక్కడుందో అక్కడే ఉంది. హ్మ్. ఓకే. యెస్. నేను ఎక్కడున్నాను? మీరు ఆ పరిస్థితి నుంచి మూవ్ అయిపోయారు. మూవ్ అయిపోయాను. యెస్. అందుకే యాక్సెప్టెన్స్ అనేది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. హ్మ్. నేను ఆ స్థితిని పూర్తిగా యాక్సెప్ట్ చేశాను. హ్మ్. చెప్పడం అంత ఈజీ కాదు. నేను ఇప్పుడు ఇంత తేలిగ్గా చెప్తున్నా. హ్మ్. ఆ సమయంలో కనీసం ఒక 3 నెలలు ప్రతిరోజు ఏడ్చుంటాను. హ్మ్. 3 నెలలు. హ్మ్. ఇంట్లో మా పేరెంట్స్ ముందర, ఇంట్లో మా అన్నదమ్ముల ముందర ఏడవలేము. హ్మ్. బయటికి వచ్చి బైకేసుకొని బయటికి రావడం, కూర్చోవడం. ఏంట్రా ఈ లైఫు? ఇలా ఎందుకు జరిగింది? హ్మ్. నమ్మిన వ్యక్తి ఇలా మోసం చేశాడేంటి? హ్మ్. కనీసం నేను ఒక పేపర్ మీద కూడా సంతకం పెట్టించుకోలేదు. అయ్యో! అంత గుడ్డిగా నమ్మేశాను మనిషిని. హ్మ్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ తర్వాత అసలు నేను పేపర్ మీద లేకోకుండా ఏ పని చేయలేదు ఇప్పుడు. ఓకే. అంటే అతను ఆ పాయింట్ నేర్పించాడు నాకు. యెస్. అంటే ప్రకృతి మీకు ఆ పాయింట్ నేర్పించిందన్నమాట. నేర్పించింది. యెస్. ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ పేపర్ మీద పెట్టని చెప్తా నేను. హ్మ్. లేకపోతే ఏ పని చేయను నేను. హ్మ్. అది లేకపోవడం వల్లనే కదా ఆ రోజు అలా జరిగింది. కరెక్ట్. ఓకే. అంటే హ్మ్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. హ్మ్. మధురమైన జ్ఞాపకాల్లా ఉన్నాయి అవి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం హ్మ్. అది ఒక ప్రత్యక్ష నరకం అనమాట. ఓకే. ప్రత్యక్ష నరకం. హ్మ్. అది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందంటే అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. హ్మ్. ఏ సిట్యుయేషన్ అయినా హ్మ్. అంటే యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలని చెప్పడం చాలా ఈజీ. కరెక్ట్. కానీ నిజంగా యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. హ్మ్. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు యాక్సెప్ట్ చేయగలవు. లేకపోతే చేయలేవు. యెస్. హైలీ ఇంపాసిబుల్. హ్మ్. ఆ రోజు మా ఇంటిల్లిపాది ఏడ్చారు. కనీసం ఒక 3 నెలలు ఏడ్చుంటారు. హ్మ్. ఓకే. మా తాడిపత్రి నుంచి వేరే ప్లేస్‌కెళ్ళిపోయాం. హ్మ్. ఇప్పుడు అక్కడ రోడ్డు ఏం లేదు ఇంక అయిపోయింది. హ్మ్. రోడ్డు మీద ఉన్నాం. హ్మ్. ఇప్పుడు మళ్ళీ తిరిగి తాడిపత్రికెళ్ళాలి. హ్మ్. తాడిపత్రికెళ్ళాలంటే ఒప్పుకోరు ఎవరు. హ్మ్. ఇంట్లో వాళ్ళు. హ్మ్. డబ్బులు లేవు. హ్మ్. పొద్దున్న లేస్తే బియ్యం గావాలి తినడానికి. యెస్. సో, ఇంటి పక్కన వాళ్ళతో కొన్ని బియ్యం తీసుకొచ్చి హ్మ్. ఫుడ్డు వండడము, చేయడము. హ్మ్. ఇలా హ్మ్. ఇవన్నీ నాకర్థమవుతున్నాయి. హ్మ్. ఇవన్నీ నాకర్థమవుతున్నాయి. హ్మ్. సో, అది లైవ్‌లో ఎంత ఆ దిగజారిన పరిస్థితో జూడు. హ్మ్. ఏంట్రా ఈ లైఫు? ఎన్ని సార్లు సూసైడ్ టెండెన్సీ వచ్చిందో తెలుసా? హ్మ్. అంత జ్ఞానం ఉండి గూడా. యెస్. అంత జ్ఞానం ఉండి హ్మ్. ఎందుకంటే ఆ మనిషి మీద కోపం వస్తది. హ్మ్. పోనీ ఆ మనిషి ఏమైనా నాకు శత్రువా అంటే ఎంతో కావాల్సిన వ్యక్తి. హ్మ్. నమ్మినవాడు మోసం చేస్తే ఇంకా పెద్ద ప్రమాదం. యెస్. ఎందుకంటే వాడిని ఏమి చేయలేం. హ్మ్. ఆ వ్యక్తి మీద తెలియకుండానే ఇంతో అంతో ప్రేమ ఉంటది లోపల. కరెక్ట్. ఇప్పటికీ నాకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది. హ్మ్. ఎందుకంటే ఆ విషయంలో చెడ్డోడు గానీ మిగతా విషయంలన్నిట్లో చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఓకే. సో, పరిస్థితులు అనుభవించే వ్యక్తికి మాత్రం అది ఒక పెద్ద నరకం. హ్మ్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఎవరైనా ఒక గడ్డు పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆ సమయంలో అది నరకమే. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే స్వర్గం ఉంది. నేనే ప్రత్యక్ష ఉదాహరణ. యెస్. కాబట్టి మన జీవితంలో ఏమైనా జరగని, హ్మ్. ఎలాంటిదైనా జరగని, ఎంత వినాశకరమైనా జరగని, హ్మ్. ఎంత అధ్వాన్న పరిస్థితి అయినా జరగని, హ్మ్. ఏది ఎలా ఉన్నా సరే హ్మ్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. యెస్. ఇది చెప్పడం చాలా ఈజీ. హ్మ్. లైవ్‌లో సరదా తీరిపోతది. హ్మ్. చాలా కష్టం. హ్మ్. ఎందుకంటే పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేసేవాడికే తెలుస్తది. హ్మ్. ఇప్పుడు నేను చెప్తుంటే నీకు నవ్వొస్తుంది మామూలుగా. హ్మ్. కానీ ఎక్స్‌పీరియన్స్ చేసేవాడికి ఏడుపొస్తుంటుంది. కరెక్ట్. హ్మ్. అంత ఈజీగా ఉండదు. హ్మ్. జ్ఞానం ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయగలం. హ్మ్. ఇప్పుడు నేనున్నాను. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా నాకేదైనా అయిందనుకో ఉదాహరణకు. ఏ అవును. యాక్సిడెంటో అయ్యి హ్మ్. కొన ఊపిరితో బతికాననుకో. హ్మ్. అప్పుడు చెప్పాలి నేను యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని. అది రియల్ జ్ఞానం. యెస్. ఓకే. జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని అప్పుడు చెప్పాలి నేను. హ్మ్. నా ఉన్న సర్వస్వం అంతా పోయిందనుకో. హ్మ్. అప్పుడు చెప్పాలి నేను యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని. హ్మ్. నేను పార్ట్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటా నేను గూడా. యెస్. ఇది ఉంది కాబట్టే ఈ థియరీ నాకు తెలుసు కాబట్టే నా లైఫ్‌లో ఒక డిజాస్టర్ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను బయటికి రాగలిగా. హ్మ్. ఎవ్వరైనా సరే హ్మ్. మనిషి అంటేనే ఏ మనిషి స్థాయికి తగ్గట్టు ఆ మనిషి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా లైఫ్‌ని ఎండ్ చేయడమో, లేదా ఇతరుల లైఫ్‌ని ఎండ్ చేయడమో, లేదా మనల్ని మనం హింసించుకోవడమో అది చేయకూడదు. అది మూర్ఖత్వానికి పరాకాష్ట అది.
జస్ట్ దాన్ని ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే ముందర ఒక డివైన్ ఉంది, ఒక స్వర్గం ఉంది ముందర, ఒక బ్లిస్ ఉంది. సో నేను ఆ బ్లిస్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. ఆ డిజాస్టర్ నుంచి ఈరోజు ఈ స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఎస్. నేను దేనికోసం అయితే పుట్టానో ఆ పర్పస్ని ఆ 40 days అప్పుడు రియలైజ్ అయ్యా మళ్ళీ. ఓ. అదర్వైజ్ రియలైజ్ అవ్వకపోయేవాని. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా 40 days ధ్యానం చేయాలి, మన బిగ్ పిక్చర్ ఏంటో చూసుకోవాలి, మన పర్పస్ ఏంటో చూసుకోవాలి, ఆ పర్పస్కి అనుగుణంగా మనం వెళ్ళాలి, ఎస్. అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ యాక్సెప్టెన్స్ అన్న విషయం పైన మీరు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. అలాగే దీన్ని ధ్యానం చేస్తే కనుక ఆ యాక్సెప్ట్ చేయడం అన్నది తెలుస్తుంది అనేది ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.